హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది కరోనా వైరస్. అసలు కరోనా వైరస్ మన దేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు దాని లక్షణాలు ఏంది, అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేటువంటి అంశంపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు, పల్మనాలజీ స్పెషల్ కన్సల్టెంట్. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. మొన్న చైనా, ఆ వెంటనే ఇరాన్, ఇటలీ, తాజాగా అమెరికా. మన ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? అంటే వాళ్ళ లెసన్స్ తీసుకొని వాళ్ళకి ఎంతైతే ఎఫెక్ట్ అయ్యారో దాన్ని తీసుకొని మనము కూడా ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అనేది ఇండియా పట్టుదల. అంటే దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకొని, అంటే కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు, కానీ ఒకవేళ ఈ ఎక్కువగా ఉండి మనము ప్రాణ నష్టం జరిగే కన్నా వచ్చినాక మొత్తం లాస్ అయిపోయి ప్రాణ నష్టం జరిగి ఆ స్టేజ్ దాటిపోయి ఎపిడమిక్ అయిపోయి ఇండియాలో కూడా అయితే దానివల్ల మనకి నష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ స్ట్రింజెంట్ డెసిషన్స్. అయితే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ ఒక చోట పుట్టిన జబ్బు ఈ ట్రావెల్ వలన కానీ, టూరిజం వలన కానీ, జాబ్స్ వలన వెళ్తున్న వాళ్ళ వలన కానీ ఇంకో కంట్రీకి వెళ్తుంది. ఇలా కంట్రీలు దాటి ఎక్కడైతే ఎక్కువైతే నెంబర్ ఆఫ్ కంట్రీస్ దాటిపోయి అన్ని దేశాలు ప్రపంచమంతా విపత్తు సంభవిస్తుందో దాన్ని పాండమిక్ అంటారు. ఒకే దేశంలో ఉంటే దాన్ని ఎపిడమిక్ అంటాం. సో ఈ ఎపిడమిక్ స్టేజ్ ఇప్పుడు మన ఇండియాలోకి రావడానికి స్టేజింగ్ కూడా ఏంటంటే స్టేజ్ 1 అంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఈ ఎవరైతే ఫారిన్ వెళ్తారో ట్రావెల్ హిస్టరీ ఉంటుందో వాళ్ళలో అంటుకొని వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇటలీకో లేకపోతే చైనాకో వెళ్ళొచ్చాడు, అతనికి రోగ లక్షణాలు కనబడి వైరస్ పాజిటివ్ వచ్చింది, వాళ్ళని మనం స్టేజ్ 1 అంటాం. అలాంటి వాళ్ళకి వస్తే వాళ్ళ నుంచి సెకండరీ కేసెస్ అంటే వాళ్ళని చూసిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లోకల్ స్ప్రెడ్ అయితే స్టేజ్ 2 అంటాం. సో మనకి ఇప్పటి వరకు లోకల్ స్ప్రెడ్ అయినట్టు ఉంది, దాన్ని స్టేజ్ 2 అన్నాం. ఈ స్టేజ్ 2 నుంచి కేసెస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోతే దాన్ని ఎపిడమిక్ అంటాం. దట్ ఈస్ ఈ ట్రావెల్ హిస్టరీ కానీ, కాంటాక్ట్ హిస్టరీ కానీ, అంటే వాళ్ళని టచ్ అయిన వాళ్ళు విజిట్ చేసిన ప్లేసెస్లో కానీ కాకుండా ఎవరికి అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని స్టేజ్ 3 అంటాం. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో కేసెస్ తక్కువ ఉంటాయి. ఇప్పటివరకు మనకి చూసుకుంటే 140 to 149 అట్లానే కేసులు ఉన్నాయి మనకి లాస్ట్ ఓవర్ ఒక 10 days. మీరు ఇటలీ చూసుకుంటే ఓవర్ నైట్ 2 రోజులు వేసే 300 కేసులు 1000 కేసులు పాజిటివ్ వచ్చాయి, అట్లా పెరిగిపోతూ వస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు చైనా కూడా చూస్తే వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 monthsలో వాళ్ళకి లక్షల్లోకి వెళ్ళిపోయింది, 60,000 70,000 కేసెస్కి వెళ్ళిపోయింది. అట్లా మనకు కూడా వెళ్తే ఇంకా స్ప్రెడ్ని ఆపడానికి మనకి కష్టమవుతుందని ఈ స్టేజ్ 3ని ఒకటి రాకుండా చేయాలి, 2 వచ్చినా అది లో లెవెల్లోనే ఉండాలి, అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా పీక్ చేరకుండా దాన్ని అలానే తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చి దాన్ని స్ట్రెచ్ చేయాలని గవర్నమెంట్ చేస్తుంది. దీనిలో ఎట్లా అంటే ఒకటి మనం కొన్ని చూస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళని రికగ్నైజ్ చేసి వీళ్ళని లోపల మీరు ఐసోలేట్ అవ్వండి అని కూడా చెప్పినా కూడా వాళ్ళకి కొంతమంది ఏం చేశారంటే గవర్నమెంట్ని రిజెక్ట్ చేశారు, వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ వినకుండా బయటకు పారిపోయి తిరగటం జరుగుతుంది. దీనివల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మన వల్ల ఇంకోళ్ళకి జబ్బు రావచ్చు కదా. సో ఈ లక్షణాలు ఎవరైతే కనబడ్డాయో వాళ్ళకి మాత్రం ఐసోలేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎనీహో ఏదైనా కానీ ట్రీట్మెంట్ అనేది 100లో 98 మంది 97 మంది రికవర్ అయిపోతారు, భయం ఏం లేదు. కానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం అనేది జాగ్రత్తగా అవ్వకుండా చూసుకోవాలి. అసలు మొత్తం ఎన్ని స్టేజ్లు సార్? ఈ 3 స్టేజ్లైనా లేదా ఇంకా ఏంటండి? అంటే ప్రతి ఎపిడమిక్కి స్టేజ్ 4, 5 కూడా ఉంటుంది, 6 స్టేజ్ని బట్టి. సో ఎక్కువగా ప్రమాదకరమైన స్టేజ్ అంటే స్టేజ్ 3. అంటే స్టేజ్ 1 ఇంపోర్టింగ్ డిసీజ్, స్టేజ్ 2 లోకల్ స్ప్రెడ్, స్టేజ్ 3 ఎపిడమిక్ వైడ్ స్ప్రెడ్, పీక్ వెళ్ళిపోతుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ పీక్ అదే మెయింటైన్ అయ్యే స్ప్రెడ్ అట్లానే ఉంటే ఆ పీక్ ఫ్లాట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్టర్ దట్ డిక్లైన్ ఫేజ్, అంటే కేసెస్ తగ్గడం స్టార్ట్ అవుతుంది చైనాకి పోయినట్టుగా. సో ఆ డిక్లైన్ ఫేజ్ తర్వాత దానికి స్పోరాడిక్ కేసెస్గా ఉంటాయి, తర్వాత దాని వ్యాక్సిన్ డెవలప్మెంట్, కంటైన్మెంట్. సో డిక్లైన్ స్టేజ్ అసలు మనకి పీక్ రాకుండా ఉండాలనేది మన ప్రయత్నం, మన గవర్నమెంట్ కానీ మన ఇండియాలో అనేది. సో పీక్ రాకుండా కనుక చేస్తే ఏవైతే దేశాలు ఎంతైతే నష్టపోతున్నాయో అది మనం అరికట్టచ్చు. అది మనకి ఛాన్స్ ఉంది. మనం ఇంకా స్టేజ్ 3కి వెళ్ళలేదు. స్టేజ్ 3కి వెళ్ళాము అని చెప్పాలి అని అంటే అది మన సైంటిస్టు అనౌన్స్ చేయాలి. అది ఎట్లా చెప్తారు అని అంటే
దానికి మనకి ఒక ఇది కూడా ఉంది, నెంబర్ ఆఫ్ టెస్టింగ్ చేయట్లేదు, వైడ్ స్ప్రెడ్ చేయట్లేదు అని అంటున్నారు. సో మన వాళ్ళ మీద తీసుకున్న మెథడాలజీని బట్టి చేస్తే, ఒకటి హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ వచ్చింది, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ చూశారు, వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా, అదొక మెథడ్. సెకండ్ మెథడు కమ్యూనిటీలో ర్యాండమ్గా చెక్ చేయాలి. సో మనకి అవైలబిలిటీ ఆఫ్ టెస్ట్ తక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నెంబర్ ఆఫ్ కేసెస్ని శాంపుల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ని కలుస్తాము, మాకు డౌట్ వచ్చింది, ఈ కేసు లుకింగ్ లైక్ వైరల్ డిసీజ్ ఆర్ ఫ్లూ ఆర్ కోవిడ్ అనుకున్నాను, ఆ శాంపుల్ తీసి వైరాలజీ ల్యాబ్ పంపిస్తారు. డైలీ దే ఆర్ రిసీవింగ్ హండ్రెడ్స్ ఆఫ్ శాంపుల్స్. ఇన్ దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా చెక్ చేస్తారు. ర్యాండమ్గా చెక్ చేసిన వాటిలో ఇప్పుడు కాంటాక్ట్ ఉంది అని చెప్పి రాసి పంపించామనుకోండి పాజిటివ్, వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేస్తారు. అలా కాకుండా కూడా డౌట్ వచ్చింది, వీళ్ళు కాంటాక్ట్ హిస్టరీ లేదని పంపించిన వాడిని ర్యాండమ్గా చెక్ చేసి అందులో ఎంత పర్సంటేజ్ పాజిటివ్ వస్తుంది చూసి, ఆ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉంటే దే విల్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎపిడమిక్, అంటే స్టేజ్ 3. అప్పుడు ఇంకా మనకి కష్టం అయిపోవచ్చు. సో మాస్కులు తక్కువ అవ్వటం కానీ, లేకపోతే ఫెసిలిటీ తక్కువ కానీ, ప్యానిక్ పెరగటం కానీ, లేదంటే డెత్ రేట్లు ఎక్కువ అవటం కానీ, వెంటిలేటర్ ఎక్కువ అవసరం పడడం కానీ, ఒకవేళ రికవర్ అయిన వాళ్ళకి రెసిడ్యువల్ డ్యామేజ్, లంగ్ ఫంక్షన్ తగ్గటం కానీ, ఆయాసాలు ఉండటం కానీ, ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి, అవే ఛాన్స్. అది అసలు రాకుండా ఉండాలి అని స్టేజ్ 3కే మనం వెళ్ళకూడదు అనేదే ఇండియాలో మన అది. దానికి మన తీసుకునే చర్యలు కానీ, ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకొని, దానికి సంబంధించిన బిహేవియరల్గా కన్ఫైన్ అయిపోవడం, ఏమైనా లక్షణాలు ఉంటే బయటకి వెళ్ళకుండా ఉండటం, ఈ మాస్కులు వాడటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, టీజోన్ టచ్ చేయకుండా ఉండటం, అండ్ గుంపుల్లో తిరగకుండా ఉండటం, ఫంక్షన్స్, పార్టీలు, పబ్లిక్ మాల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండటం, వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ చేస్తే మనం స్టేజ్ 3కి వెళ్లకుండా ఛాన్స్ ఉంటుంది. అంటే ఇండియాలో ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇండియాలో వ్యాప్తి చెందకుండా ఉండాలి అని అంటే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఆల్రెడీ అందరూ ఈవెన్ మన ఫోన్ కాల్ చేసినా కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలని చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఒకటి, జలుబు, దగ్గు, తుమ్ములు, ఎవరికైనా ఫ్లూ టైప్ సిమ్టమ్స్, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఇలాంటివి ఏమన్నా ఉన్న వ్యక్తి, ఏ వైరస్ జబ్బైనా కానీ వేరే బయటికి వెళ్లకుండా సెలవు తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి. ఆ రూమ్లో ఉన్న వ్యక్తి కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. ఎవరికైతే లక్షణాలు కనబడ్డాయో వాళ్ళు మాస్క్ వేసుకుంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు దగ్గినా తుమ్మినా చేతుల మీద తూకుండా చేతులు కడుక్కోవటం, వేరే వాళ్ళ సరౌండింగ్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవటం ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ రైల్స్, టేబుల్స్, బటన్స్, నాబ్స్, డోర్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్, చైర్స్, పబ్లిక్ టేబుల్స్, ట్యాప్స్, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా సాధ్యమైనంత టచ్ చేయకుండా ఉండాలి. టచ్ చేయగానే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాంటి ప్లేసుల్లో రద్దీగా ఉన్న చోట మాస్క్లు వేసుకోవాలి. ఎవరికైతే లక్షణాలు కనబడతాయో వాళ్ళు కంపల్సరీ టెస్టింగ్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి శాంపుల్ అయితే ఇచ్చి పాజిటివ్ అయితే ఐసోలేట్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనము పబ్లిక్ ప్లేస్లోకి వెళ్లకుండా సాధ్యమైనంత మన కన్ఫైన్ అయితే వైరస్ అనేది ఒకరిని దాటి ఇంకోళ్ళకి వెళ్లకుండా ఉంటుంది అది. సో దాంట్లో మనం కట్టేలు చేయొచ్చు దాన్ని. అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకుతుందండి? హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా వైరస్ సోకుతుంది. వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన వాళ్ళు జబ్బు లక్షణాలు కనబడకపోయినా వాళ్ళు వైరస్ను స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు దగ్గిన, తుమ్మినా, మాట్లాడినా, లేకపోతే ఎక్కడైనా ఊసినా స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు చేతుల్లో కాకుండా సాధ్యమైనంత వరకు మోచేతిలో దగ్గాలి, తుమ్మాలి. అవి వాళ్ళ చేతికి అంటుకున్నాక షేక్ హ్యాండ్ ఇచ్చినా, వేరే కలిసినా వాళ్ళకి ఈ అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు పెద్దగా జబ్బు పడకపోవచ్చు, వెంటనే 90 మెజారిటీ పీపుల్ వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ స్ప్రెడ్ చేసేది మాత్రం ఉంటుంది. సీరియస్ అయ్యేవాళ్ళు సీనియర్ సిటిజన్స్, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు, హృద్రోగులు, బీపీ ఉన్నవాళ్ళు, ఆస్తమా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కొంచెం సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్లస్ పబ్లిక్ డీలింగ్ ఉన్నవాళ్ళు, అంటే రోజు పబ్లిక్లో పనిచేసేవాళ్ళు కానీ, వాళ్ళతో డీల్ చేసేవాళ్ళు కానీ, అంటే మార్కెట్లో తిరుగుతారు, మార్కెటింగ్ చేస్తారు, లేకపోతే మాల్స్లో పనిచేస్తారు, చాలా రద్దీ ప్లేసులు ఉంటాయి. అలాంటి వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు పారాసిటమాల్ వేస్తే తగ్గిపోద్ది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే తగ్గిపోద్ది అనేటువంటి
వార్తలు కూడా వస్తున్నాయి కదా, స్వయాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పారు. నిజంగా పారాసిటమాల్ వేస్తే ఇది తగ్గిపోద్దండి? అంటే అది మన సైంటిస్ట్ ఒకళ్ళు అన్నారు. అది యాక్చువల్గా అది పొలిటీషియన్స్ కాదు, స్టేట్మెంట్ ఈజ్ బై ఎ సైంటిస్ట్. ద రీజన్ బిహైండ్ దట్ అంటే అది అన్నది ఏంటంటే, ఒక 100 మందికి ఈ జబ్బు వచ్చింది అనుకోండి, 96 మంది 97 మంది కామన్ కోల్డ్ లాగా లేకపోతే కొంచెం జబ్బు పడు రికవర్ అయిపోతారు. సో వాళ్ళకి యాక్చువల్గా దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు. సో ఎనీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ గొంతు నొప్పి జ్వరం వచ్చిన వాళ్ళకి ఏం వేస్తాం, పారాసిటమాల్ వేస్తాం. సో ఆ పారాసిటమాల్ వేస్తే వాళ్ళు రికవర్ అయిపోతారు అని ఆ ఉద్దేశంతో చెప్పింది, కానీ దానికి మందే పారాసిటమాల్ అని మాత్రం కాదు. సెకండ్, బ్లీచింగ్ పౌడర్ది అని అంటే ఎనీ ఇన్ఫెక్షన్కి కట్టెలు చేయడానికి యాంటీసెప్టిక్స్ మనం వాడతాం, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. ఈ సరౌండింగ్స్ మీద ఎక్కడైతే ఊస్తుంటామో అవి ఉంటాయి కదా, అక్కడ లోకల్గా అక్కడ ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసే చర్యల్లో ఒకటి హైపోక్లోరైట్ సొల్యూషన్ అని నీళ్ళలో కలపడం కానీ ఆర్ సరౌండింగ్స్లో స్ప్రే చేయటం కానీ చేస్తారు. ఈ డిస్ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తాం ఈ వీడియోలో, అందరూ వెనకాల ట్యాంక్ పెట్టుకొని స్ప్రే చేస్తూ ఉంటారు ఈ టేబుల్స్ మీద. దట్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్లీ కామన్గా హైపోక్లోరైట్ సొల్యూషన్. హైపోక్లోరైట్ అంటే ఒక బ్లీచింగే. సో ఈ బ్లీచింగ్ ఉన్న చోట వైరస్ చనిపోయే అంటే ఎనీ యాంటీసెప్టిక్ ఎక్స్పోజ్ అయితే అది చనిపోతుంది. అవి డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఆ వైరస్ని చంపడానికి తీసుకునే చర్యల్లో ఒక ఇదన్నమాట, ఒక పార్ట్ అనుకోవచ్చు మనం. అంటే ఓన్లీ అదొక్కటే చేస్తే సరిపోతుందని మాత్రం అయితే చెప్పలేము. సో అన్ని విధాలుగా మనం ట్రై చేయాలి. సో ఇటలీలో ఎందుకు ఇంత విపరీతంగా చనిపోతున్నారు, అసలు కారణం ఏంటి సార్? ఇటలీలో అంటే ఎట్లా అంటే, ఒక జబ్బు మన కేసెస్ డిటెక్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే గవర్నమెంట్ వాటిని వాచ్ చేయటం, నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అవడం, ట్రాకింగ్ అంటారు డిసీజెస్ని, దానికి సంబంధించి చేసి ప్రజల్లోకి అలర్ట్నెస్ని పంపడానికి సంబంధించిన డిలే ఒక వారం అయింది అనుకోండి. ఆ వారంలో వచ్చే ఇబ్బంది వాళ్ళకి అంటే వీ కెన్ సే దేర్ ఇస్ సమ్ డిలే ఉండొచ్చు. సెకండ్, ఒక స్టడీలో ఏంటంటే వాళ్ళు ఫీవర్ వచ్చినప్పుడు కొంతమంది ఒక థియరీ, అది బ్రూఫెన్ వాడితే వాళ్ళకి సీరియస్ అయిందని. అది వాళ్ళకి అంటే పబ్లిక్ ప్లేసెస్లో అలర్ట్ ఇవ్వకపోవడం అది ఇప్పుడు చేస్తున్నారు. సో ఒక చేయడంలో డిలే అవ్వటం వలన వాళ్ళకి ఆ సీరియస్నెస్ అయింది అనేది ఒక థియరీ. అంటే ఇంకోటి ఏంటంటే, అవి కోల్డ్గా కంట్రీస్గా ఉన్నాయి, అక్కడ ఇంకా చలి నడుస్తుంది. చలి ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ హీట్ రెసిస్టెన్స్ అని ఉన్నా కూడా అది చలిలో ఎక్కువ రోజులు బతుకుతుంది. సో అది ట్రాన్స్మిట్ అవ్వడానికి దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక వేడిగా ఉన్న ప్రదేశంలో డ్రై అయిపోయింది అనుకోండి, సర్ఫేసు డ్రై అయిపోతే చనిపోతుంది. అది డ్రై అవ్వకుండా కొంచెం వెట్గా ఉంటే ఒక 2-3 గంటలు ఎక్కువ వెట్గా ఉన్నా ఆ 2-3 గంటలు దానికి ట్రాన్స్మిషన్కి ఛాన్స్ ఉన్నట్లు. సో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఆగస్టు వరకు ఈ వైరస్ ఉంటుంది అంటున్నారు. నిజంగా అంత సీరియస్గా ఉంటుంది అంతవరకు? వాళ్ళ అంటే వెస్ట్రన్ వరల్డ్ అవి చూసుకుంటే కోల్డ్ విత్ మాయిశ్చర్, ఈ వైరస్ అనేది కోల్డ్ ఎక్కువ పనిచేస్తుంది. ఆగస్ట్ అవన్నీ ఫ్లూ సీజన్స్. ఫ్లూ అంటే వాళ్ళకి జూన్ వానల పడ్డ దగ్గర నుంచి ఈ మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫ్లూ సీజన్, ఎవ్రీ వాళ్ళ రొటీన్ ఫ్లూలానే అవి వస్తాయి. సో వాళ్ళ సీజన్కి అది కోరిలేట్ చేసుకుంటే అది ఉంటే వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఈ స్టేజ్ 3 అనేది 2 to 3 months ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది. ఇప్పుడు చైనా తీసుకున్నాం, డిసెంబర్లో కేసెస్ స్టార్ట్ అయ్యి వాళ్ళు స్టేజ్ 3 కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు వాళ్ళకి డిక్లైన్ స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. సో ఒక 2 to 3 months వాళ్ళకి ఉంది. సో అట్లా తీసుకుంటే వాళ్ళకు కూడా అది చలిగా ఉంటే కనుక కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఎంత ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకొని దాన్ని కట్టేలు చేస్తారు, మేబీ 1 monthలో కూడా కట్టేలు అవ్వచ్చు. కాకపోతే అది ఛాన్స్ ఉంది అనేది వాళ్ళ వాతావరణ పరిస్థితి ఉన్న బట్టి. చైనా ఇంత ఫాస్ట్గా ఎలా అరికట్టగలిగింది సార్? చైనా ఇంత ఫాస్ట్గా అరికట్టగలిగింది అనేది వాళ్ళు అంటే డేటా మొత్తం మనకి ఎంత వచ్చింది అనేది తెలీదు. వాళ్ళు ఏంటంటే ఒకటి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. బయట ఎవరిని తిరగద్దని, తిరుగుతున్న వాళ్ళు మనం కంపల్సరీ క్యాచ్ చేసి తీసుకెళ్ళిపోయి, ఎవరికైతే ఫీవర్ ఉందో వాడిని క్యాచ్ చేసి కంపల్సరీ క్వారంటైన్ చేసేసి, అంటే ఫీవర్ వచ్చి 2 weeks క్వారంటైన్ చేసి, అండ్ వాళ్ళు ఫర్దర్ టు స్టాప్ స్ప్రెడ్ హోమ్ టు హోమ్ విజిట్ కూడా చేశారు. వుహాన్లో వాళ్ళు హోమ్ టు హోమ్ విజిట్ చేసి కంపల్సరీ పేషెంట్స్ ఎవరైతే పాజిటివ్ ఉందో వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళు బయటికి రావద్దని చాలా స్ట్రింజెంట్గా చేశారు. వాళ్ళు
చేస్తేనే వాళ్ళకి అంత ఆ మాత్రం జరిగింది. ఒకవేళ అది వాళ్ళకన్నా కొంచెం స్లోగా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కేసెస్ మరణాలు జరిగింది. సార్ ప్రస్తుతం వ్యాక్సిన్ రెడీ అవుతుంది అంటున్నారు, వాస్తవేనా? ఎన్ని రోజులు పట్టచ్చు సార్? అంటే న్యూస్ చూస్తే ఒక 2-3 కంపెనీలు అప్లై చేశాయి. ఒకటేమో ఇజ్రాయెల్ హ్యాస్ ప్రిపేర్డ్ వన్ వ్యాక్సిన్ రెడీ ఫర్ ట్రయల్స్ అని, ఇండియన్ కంపెనీలో ఇండియాలో ఒకటి ఎనిమల్ ట్రయల్స్కి అప్లై చేశారని, వన్ ఈజ్ ఫ్రమ్ జపాన్. ఇది జపాన్. సో ఇవేంటంటే ఫస్ట్ వాళ్ళు థియరిటికల్గా వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. అంటే ఎట్లా అంటే మనకి వైరస్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఏ వైరస్ స్ట్రక్చరు మనకి ఇమ్యూనిటీని జనరేట్ చేస్తుంది. దానిలో ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్రోటీన్స్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రోటీన్స్ మనకి యాంటీబాడీస్ని ఫామ్ చేస్తాయి వితిన్ 1 month or 1.5 month. ఆ యాంటీబాడీస్ ఫామ్ చేసినప్పుడు అవి ఫైట్ అగెనెస్ట్ ఇన్ఫెక్షన్ బాడీకి వచ్చినప్పుడు. అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనేది ముందు థియరిటికల్గా కనుక్కొని ప్రిపేర్ చేయగానే దాన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ లెవెల్ అది ట్రయల్స్కి వెళ్తాయి. ఫస్ట్ ల్యాబ్ టెస్టింగ్, ఫాలోడ్ బై ఎనిమల్ టెస్టింగ్, ఫాలోడ్ బై హ్యూమన్ ట్రయల్స్. అందులో మళ్ళీ ఫేజెస్ ఉంటాయి. దాని తర్వాత దే డిసైడ్ ఒకటి కాంప్లికేషన్స్, 2 ఎఫికసీ అంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చినాక 100 మందికి అది ఎంతమందికి ప్రొటెక్ట్ చేస్తుంది జబ్బు రాకుండా. అట్లీస్ట్ 50% to 40% అబోవ్ ప్రొటెక్షన్. అంటే 100 మంది ఎక్స్పోజ్ అయిన ఈ పేషెంట్, ఒక పర్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాక వైరల్గా ఎక్స్పోజ్ అయినా కూడా 100లో 60 మంది ప్రొటెక్ట్ అవుతారు, 40 మందికి. అంటే అప్పుడు ఆ వ్యాక్సిన్ మార్కెట్ని హిట్ అవుతుంది, ప్రొవైడెడ్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఇది చేయడానికి, ఇదంతా కంప్లీట్ అవ్వడానికి, ఏదైనా వ్యాక్సిన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ మనకి ఎక్స్పెక్ట్ 2021 మధ్యలో కానీ తర్వాత కానీ అవుతుంది. అది పర్మిషన్స్ అన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేసి ట్రయల్స్ అన్ని ఫాస్ట్గా చేసిస్తే. సార్ భారతీయుల్లో సహజంగానే ఇలాంటి వైరస్లు తట్టుకునే రోగ నిరోధక శక్తి ఉందంటారు. ఎందుకంటే మనం వాడే ఆహారంలో అల్లం, పసుపు, వెల్లుల్లి ఇలాంటివి వాడతాం కదా, ఇది ఎంతవరకు పనిచేస్తాయి? అంటే ఇట్లా రెసిస్టెన్స్ గురించి మనం అన్లెస్ అదర్వైజ్గా ఏమన్నా స్టడీ చేసి అంటే చెప్తే కానీ చెప్పలేము. ఇప్పుడు అలా అనుకుంటే రెసిస్టెన్స్ గురించి ఒక్కొక్క రీజియన్లో మనం బతికే వాళ్ళని బట్టి ఒక్కొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఈ వైరల్ డిసీజెస్ అంటారు, ఒకప్పుడు అన్ని చోట్ల ఎక్కువే ఉండేవి. మనకు కూడా ఇప్పుడు టీబీ తీసుకున్నారు, ట్యూబర్క్యులోసిస్. వరల్డ్ మొత్తం మీద మనకి టీబీ బర్డెన్ హైయెస్ట్. 27% ఆఫ్ కేసెస్ ప్రపంచంలో ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ చైనా 9%, 11%. సో మనకి రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. మరి అలా అడిపోయింది జబ్బును బట్టి, జీన్స్ని బట్టి, అంటే మన రేస్ని బట్టి, ఇండియన్ రేస్, దాన్ని బట్టి కొన్ని జబ్బులకి మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, కొన్ని జబ్బులు మనం మోర్ వల్నరబుల్ ఉంటాం. సో అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది టైం విల్ టెల్. సో మీరు అన్నట్టుగా ఇవన్నీ వాడతాము అని అంటే కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు టర్మరిక్ ఉంది, IL-6 ఆర్ TNF ఆల్ఫాని బ్లాక్ చేస్తుంది. సో కొన్ని రకాల జబ్బులు పెద్దగా భయంకరంగా జరగవు. టర్మరిక్ హ్యాజ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అంటారు. సో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మే డై, చనిపోతాయి. కొన్ని ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేస్తాయి, దట్స్ కాల్డ్ ఇమ్యూనోన్యూట్రిషన్ అంటాం. ఇమ్యూనోన్యూట్రిషన్ అంటే ఒకటి మన ఇమ్యూన్ ఫైటింగ్ కెపాసిటీని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ని పనిచేసి వాళ్ళు మనకి ఇస్తాయి. సో అలాంటి వాటిలో మీరు చెప్పిన ఇప్పుడు కొన్ని వస్తాయి. సో అవి ఒక లెవెల్ వరకు చేస్తాయి, ఒక లెవెల్ వరకు. సో దట్ హోల్ అండ్ సోల్గా అవి ప్రొటెక్షన్ ఇచ్చేస్తాయి అదొక్కటే అంటే కాదు, మిగతావి కూడా చేయాల్సిందే. బట్ దిస్ మేబీ అదర్ కంట్రీస్లో కూడా కొన్ని వాళ్ళు వాడే ఉంటాయి, బ్లూబెర్రీస్ కొన్ని అంటే యాంటీ ఆక్సిడెంట్స్గా వాడే ఉంటాయి. సో ఏరియాని బట్టి వాటిని బట్టి ఓవరాల్గా మనం ఈ జబ్బు ఇప్పుడు స్ప్రెడ్ అయింది అనుకోండి, వీఆర్ నాట్ రెసిస్టెంట్. మీన్ స్ప్రెడ్ అవ్వలేదు అనుకోండి, దట్ ఓకే, దట్ దిస్ ఇస్. ఇప్పుడు కొన్ని జబ్బులు ఉన్నాయి, నిపా వైరస్ వెంటనే మనకి కట్టేలు అయిపోయింది. సో ఇట్ డిపెండ్స్, మన వాతావరణ పరిస్థితులు కూడా దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతాయేమో తెలియదు. సో అవన్నీ మనకి టైమే చెప్తుంది. సో ఏసీ బస్సుల్లో, ట్రైన్లలో, కార్లలో తిరగడం ఇప్పుడు మంచిదేనా? పబ్లిక్గా ఉన్న ఏరియాస్లో అంటే ఒక బస్సు ఉందనుకోండి, నియర్లీ 40 మంది ఉంటారు, అందులో ఒకళ్ళిద్దరు దగ్గుతున్నారు అనుకోండి, ఏరోసాల్స్ జనరేట్ అవుతాయి. ఏరోసాల్స్ అంటే తుంపర్లు జనరేట్ అయినవి ఏసీ ఉండటం వలన, అవి చల్లగా ఉండటం వలన ఆ తుంపర్లు రీసర్క్యులేట్ అవుతాయి. అంటే ఏసీ అనేది ఎప్పుడైనా కానీ 30 to 40% సేమ్ ఏని రీసర్క్యులేట్ చేస్తాం. సో ఆ ఏరియాలో వాడు దగ్గిన తుమ్మిన చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 4-5 సీట్లలో అవి సెటిల్ అవుతాయి. క్లాతే కానీ, ప్లాస్టికే కానీ, ఆర్ మెటలే కానీ ఆ శరీరంలో సెటిల్ అవుతాయి.
సో ఏసీ ఉండమని చల్లగా ఉండమని కొన్నిసార్లు వాళ్ళు బస్సు దిగి వాళ్ళు వేరే వాడు వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళు దాన్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే పక్కనే ఉన్నవాళ్ళు ఆ ఏరోసాల్స్ పీలిస్తే కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రిస్క్ అనేది ఆల్ ఫ్లూస్ అండ్ టీబీ క్షయవ్యాధి దగ్గే వాళ్ళు ఉంటే ఈ రిస్క్ అనేది ఎప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లోను పబ్లిక్లో ఉండేది వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇమ్మీడియట్గా పక్క సీట్లు వాటిలో ఉన్నవాళ్ళు 2-3 6 ఫీట్ లోపలికి డిస్టెన్స్కి వస్తారు. 3 ఫీట్ టు 6 ఫీట్ లోపల ఉన్న వాళ్ళకి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళకి. సో కరోనాపై మనకి డౌట్ వస్తే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి? ఎవరికైతే రోగ లక్షణాలు కనబడతాయో, రోగ లక్షణాలు అంటే కామన్ కోల్డ్ సిమ్టమ్స్, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ వైరల్ ప్రోడ్రోమ్స్ అంటాం. ఈ వైరల్ ప్రోడ్రోమ్ కనబడ్డ వాళ్ళు ఎవరైతే కనబడగానే ముందు ఇంట్లోకి ఉండటం బెటర్, సెల్ఫ్ ఐసోలేషన్ అంటాము. వాళ్ళకి ఎవరికైతే అనూహ్యంగా ఆయాసం వస్తున్నట్టు అనిపిస్తుందో వాళ్ళు కంపల్సరీ వెంటనే మెడికల్ అటెన్షన్కి వెళ్ళిపోవాలి. కంపల్సరీ నోడల్ సెంటర్కి వెళ్ళాల్సిందే. అక్కడ వాళ్ళు చూపించుకొని టెస్టింగ్ అవసరమైతే వాళ్ళు చూస్తారు. దెన్ వాళ్ళు అందరు క్వశ్చన్స్ అడతారు, నీకు ట్రావెల్ హిస్టరీ ఉందా, ఎవరినన్నా విజిట్ చేసావా, అది లేదా స్టేజ్ 3 కనుక ఎన్హాన్స్ చేస్తే ఇంక అందరికీ టెస్టింగ్ చేస్తారు. చేసి కన్ఫర్మ్ అయితే మాత్రం వాళ్ళు అడ్మిట్ చేస్తారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మనం? ఇప్పటిదాకా చెప్పింది అదే, పబ్లిక్ ప్లేసులకి వెళ్లకుండా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, నాట్ టచింగ్ టీ జోన్, అంటే కళ్ళు, ముక్కు, నోరు, చేతులు కడగకుండా బయటకు వెళ్ళినప్పుడు కానీ, చేతులు కడగడానికి కుదరదు అనుకుంటే కనుక శానిటైజర్ పెట్టుకొని ఎప్పుడు రబ్ చేసుకోవడం, పబ్లిక్ ప్లేసెస్ టచ్ చేయగానే, తినే ముందు కంపల్సరీ చేయి కడుక్కోవడం, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిన హగ్గింగ్ చేసిన వాళ్ళకి జాగ్రత్తగా ఉండటం, ఇవ్వకుండా ఉండటం, మాస్కులు పబ్లిక్ ప్లేసుల్లో వాడటం. సో ఎవరికైతే లక్షణాలు కనబడుతున్నాయో కొలీగ్స్లో కానీ వాళ్ళని విజిట్ చేయకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు వాళ్ళని ఇంటికి రావద్దని కానీ, లేకపోతే ఆఫీసులు వాటికి రాకుండా ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవి చేయటం, ఇవి మేజర్గా స్ప్రెడ్ని ఆపడానికి, ఏరోసాల్ స్ప్రెడ్ని ఆపడానికి చేయాల్సిన జాగ్రత్తలు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఏదైతే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని కలవడం కానీ, ఏదైతే మనం పూర్తిగా కూడా జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ప్లేసుల్లో అలాగే పబ్లిక్ డొమైన్లో ఎక్కువ ఉండకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకొని, మనకి ఏదైతే గొంతు నొప్పి, జ్వరం ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే కూడా డాక్టర్ని సంప్రదించాలంటూ కూడా రవీంద్ర గారు చెప్తున్నారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. ప్రసాద్ సైనింగ్ ఆఫ్. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.